మీకు చందమామ చూపిస్తాను కదా, చూడండి. చందమామ చూపిస్తా. ఇంగో ఇది చూసారా, ఇదే చందమామ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నైస్. అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా గ్రామంలో చదివే విద్యార్థులు ఏంటంటే నా గురించి అయితే తాటి తేగలు తేవడం జరిగిందనమాట. అయితే ఇంతకు ముందు అయితే మన ఛానల్లో తేగల పాత్రను అయితే చూపించడం జరిగింది. ఆ వీడియో కూడా ఉంటుంది, ఖచ్చితంగా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈరోజైతే ఈ తేగలు మనం ఏం చేద్దామంటే, ఇవి మా మామయ్యల చేలో పండి అనమాట ఇవి. అందువల్ల ఏంటంటే మా ఇప్పుడే తీసుకొచ్చారు, ఇప్పుడే పిల్లలు తీసుకురావడం జరిగింది అనమాట. అందువల్ల ఏంటంటే ఫ్రెష్గా ఉండడం వల్ల ఏంటంటే మట్టి అది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రోజైతే మనం ఈ తేగల్ని ఉడకబెట్టి తిని చూపిస్తా. అయితే ఈ ఫస్ట్ మనం ఏంటంటే ఈ తేగలు తీసుకోగానే ఈ తేగను ఏం చేయాలంటే ఈ చివరు అలాగే ఈ మొదల్లో ఇటువంటి ఏరు కట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది సాల్ట్ ఒకటి వేసుకొని ఉడకబెట్టుకుంటారు, అలాగే కొంతమంది ఏంటంటే సాల్ట్ అలాగే పెప్పర్ ఏంటది కారం కూడా వేసుకుంటారు అనమాట. కొంచెం స్పైసీని ఇష్టపడే వాళ్ళు అయితే కారం వేసుకోవచ్చు. అమ్ముతారన్నమాట రైతులు. మా గ్రామంలో ఉన్న రైతులు అంటే ఇటువంటి టెంకలు సేకరించిన తర్వాత ఏంటంటే పాతర వేసుకుంటారన్న. పాతర నుంచి మనకి ఈ తేగలు అనేవి వస్తాయి అన్నమాట. చూసారు కదా, మనకి తేగల నుంచి ఈ మొక్క అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, అయితే మనం ఈ విధంగా అయితే తేగలను అయితే కట్ చేసుకోవడం జరిగింది. అయితే కొంతమంది తొక్క తీసి క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకుంటారు, కొంతమంది తొక్కతో ఉడకబెట్టుకుంటారు. అయితే ఈ రోజు అయితే మనం కొన్ని తొక్కతోటి ఉడకబెడదాం, కొన్ని తొక్క తీసిన తర్వాత తొక్క తీసి కూడా ఉడకబెడదాం. అయితే ఈ తొక్క తీసిని మనం ఏం చేయాలంటే క్లీన్ చేసుకోవాలి. అంటే తొక్క తీసిని కూడా క్లీన్ చేసుకుంటే బెటర్, లేదంటే ఈ గిన్నెలోనే ఉడకబెడతాను. అందుకని ఈ మాత్రం ముక్కలున్నా సరిపోద్ది. కానీ చాలా మందికి ఈ తేగలు అంటే చాలా ఇష్టపడతారు అనమాట. ఎందుకంటే ఈ తేగల్లో ఒక మంచి మనకి ఉపయోగపడే సిస్టమ్ ఉంది. ఏంటంటే డైజెషన్ సిస్టమ్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అరుగుదల రావాలంటే పీచు పదార్థం అంటాం కదా, పీచు పదార్థం అయితే కంపల్సరీగా అవసరం మనకి. అందులో ముఖ్యమైనది చెప్పుకోవాలంటే ఈ తాటి తేగలే. పీచు పదార్థం అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట దీంట్లో తేగలు. చాలా మంది అందుకే తేగలు తినడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు అనమాట. కొంతమంది మార్కెట్లో తెచ్చి మరీ అమ్ముతుంటారు. అలాగే మా ఏరియా నుంచి ఎక్కువగా లోడ్లు వెళ్తాయి అనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ తేగలు తినడం వల్ల చాలా మంది కడుపు నొస్తుంది అంటారు, కానీ మనం తినేటప్పుడు కూడా కొంచెం పద్ధతి ఉంటుందండి. ఏంటంటే ఎక్కువగా ఉన్నాయి కదా అని మరి త్వరగా తినేయకూడదు అనమాట. అంటే స్లోగా తినడం వల్ల ఏంటంటే మన బాడీకి వంట పడుతుంది అనమాట. 2-3 సార్లైనా కడుక్కోవాలన్నమాట. మంచి వాటర్ పెట్టి, అంటే ఫస్ట్ అయితే నార్మల్ వాటర్ వేసుకోండి, తర్వాత అయితే ఉడకబెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా క్లీన్ వాటర్, మంచి నీట్గా ఉండే వాటర్ అయితే దాంట్లో ఉడకబెట్టుకుంటే మంచిది అనమాట. ఇలా ఏంటంటే తొక్క తీసేసి ఇంత నీట్గా కడుక్కుంటే బాగుంటాయి అనమాట. చాలా బాగుంటుంది అనమాట. 2 సార్లు కదుగుతాను, తర్వాత ఉడకబెట్టే ప్రాసెస్లోకి మేము వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నేను రెండు సార్లు అయితే కడగడం జరిగింది. తర్వాత మంచి నీట్గా ఉండే వాటర్, అంటే బాటిల్ వాటర్ అయితే తీసుకొని ఇందులో పోయడం జరిగింది. అలాగే తర్వాత మనం క్లీన్ చేసుకున్న ముక్కలు అయితే ఇందులో వేసేద్దాం. ఏంటంటే చూసారు కదా, ఇలాగ వెళ్తూ ఉండకూడదు అన్నమాట. ఖచ్చితంగా ములగాలి. ఎందుకంటే బాయిల్ అయ్యేటప్పుడు నీరు శాతం అనేది తగ్గుతుంది ఖచ్చితంగా. కాబట్టి బాయిల్ అయ్యేంత వరకు ములిగేలాగా, అంటే ములగాలన్నమాట బాగా. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం.
అయితే ఫ్రెండ్స్ ఇది చాలా టైం పడుతుంది, ఇంచుమించుగా ఒక 13 మినిట్స్ పైనే పడుతుంది నాకు తెలిసి. అయితే ఫ్రెండ్స్ ఎంతవరకు ఉడికినాయో ఇప్పుడైతే చూసుకుందాం. మ్మ్. లేదు ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉడకాలి, చాలా ఉడకాలి అనమాట. బాగానే బాయిల్ అవుతున్నాయి, ఉడకాలి ఇంకా. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సాల్ట్ ఎలా అంటే అక్కడ ఉండే వాటర్ శాతం బట్టి మనం వేసుకోవాలన్నమాట. నేనైతే 2 చెంచాలు వేస్తున్నాను. లైట్గా ఏం చేద్దాం అంటే గరిటెతోటి అటు ఇటు కలుపుకుంటే సరిపోయాయి. చూడాలి టేస్ట్ ఎలా వస్తాయి మరి, ఇంకా చాలా ఉడకాలి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సాల్ట్ అయితే వేసాను కదా, మీలో చాలా మంది ఈ టైంలో ఏంటంటే మనం కారం కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే స్పైసీగా తినే వాళ్ళకి అయితే ఖచ్చితంగా కారం వేసుకోండి, సూపర్ ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికినాయి లేదో మనం తెలుసుకోవడానికి ఒక తాగే ముక్క అయితే తీసి చూద్దాం, ఉడికినాయి లేదో తెలుసుకుందాం. సరదా తీరిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఏంటంటే తెల్లి రావడం ఆగిపోయింది చాలా మటుకు అయితే, అంటే పర్ఫెక్ట్ ఉడికినాయి అని అర్థం అనమాట. అయితే ఇప్పుడు దించేసుకుని మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అయితే మనం పారబోసేసుకుందాం. పారబోసుకున్న తర్వాత కొన్ని చల్లనీళ్ళు పోస్తే అప్పుడు ఈ దుంపలను అయితే, అదే తేగ దుంపలను అయితే ఒలుసుకుందాం. ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇందులోకి చల్లనీళ్ళు అయితే పోసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దుంపలను అయితే ఒలుసుకుందాం. చూసారు కదా ఎంత బాగా ఉడికినాయో. ఆ కర్రీ కావాలి, బాగున్నాయి కదా, మీకు తినాలనిపిస్తుందా? అయితే పల్లెటూరులో కానీ మీరు ఉంటే ఖచ్చితంగా ఎలాగోలాగా మీకు ఎవరైనా తెలుసుకుంటే ఖచ్చితంగా తెప్పించుకొని తినండి. అలాగే టౌన్లో సిటీలో కూడా దొరుకుతున్నాయి అనమాట, ఎందుకంటే మా పల్లెటూరు నుండి వచ్చి అమ్ముతుంటారు అనమాట అక్కడ కట్టలు కట్టలుగా. చందమామ చూపిస్తాను కదా, చూడండి చందమామ చూపిస్తా. ఇంగో. ఇది చూసారా, ఇదే చందమామ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నైస్. ఒకటి తిని చూద్దాం. ఓకే సూపర్. అంటే స్పైసీని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది, అలాగే ఎంతమంది వీటిని అయితే బాగా తిన్నారు కింద కామెంట్లు అయితే తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయండి. జై హింద్.